వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తాను పోటీ చేయబోతున్నానని గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పరితపించే తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం దేవరకొండ రోడ్లోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను ఉపాధ్యాయులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తాను నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచానని, ఉపాధ్యాయులంతా తనకు మద్దతు తెలిపి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు మల్లెపాక వెంకన్న, గాదె లింగస్వామి, రెసిడెన్షియల్ కళాశాల అధ్యాపకులతో పాటు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా నరసింహ, జిల్లా అధ్యక్షుడు హేమ్లా నాయక్, వెంకటేశ్వర్లు, శ్యామ్, కోటేశ్వరాజ్, వెంకటేశ్వర్లు, ధనమ్మ, విక్రమ్ బాబు, వొకేషనల్ కళాశాల సిబ్బంది సునీల్ రెడ్డి, జ్యోతిరెడ్డి, విజయ్, రఘు, జీవన్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చిలో జరగబోతున్నటువంటి నల్గొండ, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, అధ్యాపకులను నేను కోరుతున్నది ఒకటే. 2007లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి మొదటిసారిగా, అంటే మన తరంలో. రెండవసారి 2013లో ఎన్నికలు జరిగినాయి, మూడోసారి 2019లో ఎన్నికలు జరిగినాయి, నాలుగోసారి రేపు మార్చిలో జరగబోతూ ఉన్నాయి. మరి గత 3 సార్లు కూడా ఇవాళ ఏదైతే సంఘాలు మీ ముందుకు వచ్చి మా సంఘం నిలబడుతుంది లేదా మా సంఘం ఈ వ్యక్తిని నిల్చోబెట్టిందని చెప్తున్నారో అవే సంఘాలు మళ్ళీ ఇవాళ ఎన్నికల్లో పోటీకి దిగుతూ, పోటీకి వాళ్ళ క్యాండిడేట్లను నిలుపుతూ మళ్ళీ అదే మేనిఫెస్టోలు చెప్తా ఉన్నాయి. 2007లో ఏ సమస్యలు అయితే ప్రస్తావించిండ్రో 13లో అవే ప్రస్తావించిండ్రు, 19లో అవే ప్రస్తావించిండ్రు, 25లో కూడా అవే సమస్యల చిట్టాతో ఇంకా కొన్ని ఎక్కువైనాయి. సిపిఎస్ విధానం రద్దు చేయాలనేది ఒకటి ఎక్కువైంది, 317 జీవోది ఎక్కువైంది. చాలా విషయాలు ఈరోజు సమస్యల చిట్టా పేరుకపోతుంది లేదా పెరిగిపోతుంది తప్ప ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబడ్డ వీరందరూ నిద్రావస్థలో ఉండడం వల్ల ఈ సమస్యల చిట్టా పేరుకపోయింది. గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళే, గతంలో ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన సంఘాలే మళ్ళీ తగుదనమ్మా అని వాళ్ళ మీ కాన్స్టిట్యున్సీలో లేదా ఇతర కాన్స్టిట్యున్సీలో కూడా పోటీ చేస్తూ ఉన్నారు. గౌరవ ఉపాధ్యాయులారా, అధ్యాపకులారా, నేను మీకు రిక్వెస్ట్ ఒకటి చేస్తూ ఉన్నా. మనం వేసే ఓటు మనకైనా పనికి రావాలి, లేదా మనం పనిచేస్తున్న వ్యవస్థ కన్నా అది సద్వినియోగపడాలి. నిజంగానే ఇప్పటిదాకా మీరు వేసిన 3 సార్ల ఓటు మీకు పనికొచ్చిందా, మీరు పనిచేస్తున్న విద్యారంగానికి పనికొచ్చిందా, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచన చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈరోజు అనేక సమస్యలు మనపై రుద్దబడుతుంటే గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని పొగిడిన వాళ్ళే ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తామంటున్నారు, పోటీ చేస్తున్నారు. మళ్ళీ 60 నెలల పిఆర్సీని 21 నెలలు జీరో చేసి 12 నెలల ఏరియర్స్ను 18 తుకుడలు చేసి వేయకుంటే కూడా పాలాభిషేకాలు చేసి ప్రశ్నించలేని ఎమ్మెల్సీలు, సంఘాలు ఇవాళ వచ్చి మళ్ళీ మేము మీకు న్యాయం చేస్తామని టీచర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 317 జీవో ఖండించలేదు సరిగదా, టీవీ డిబేట్లలో కూర్చొని ఏమైందా ఈ జీవో, చాలా మంచి జీవో, ఎవరికో ఒకరికో ఇద్దరికో నష్టం జరిగి ఉంటుందని 33 మంది చనిపోతే కూడా పలకరివ్వని, పరామర్శించని ఎమ్మెల్సీలు, సంఘాలు ఈరోజు మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతూ ఉన్నాయి. వీళ్ళు మీకు ఏ విధంగా ఉపయోగపడతారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏమున్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదిరించాను, అరెస్ట్లు అయ్యాను. స్పౌజ్ విషయంలో కానీ, 317 విషయంలో కానీ గత పీఆర్సీని 7% పీకే అగర్వాల్ కమిషన్ ప్రకటించినప్పుడు కూడా సెక్రటరియట్ దగ్గర అరెస్ట్ కాబడ్డాను. పీఆర్సీ ఏరియర్స్ ఇవ్వకపోతే మాట్లాడినాం, కేసులైనాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నా ఇవాళ కూడా ప్రభుత్వాన్ని మా టీచర్లకు కావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇవ్వమని భాషా పండితుల పీటీలో అప్గ్రేడేషన్ చేయించడం, టెట్తో సంబంధం లేకుండా విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత టెట్ అమల్లోకి వచ్చింది కాబట్టి అంతకన్నా ముందు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది. అదేవిధంగా జోన్ 2కు సంబంధించి ఈ ఏరియాలో గస్టెడ్ హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు ఆగిపోతే ఏ ఎమ్మెల్సీ, ఏ సంఘ నాయకుడు కూడా పట్టించుకోలేదు. నేనే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి జూన్ 6వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ ముగిసిన రోజే పోయి అన్న అన్యాయం అయిపోతూ ఉన్నారు, ప్రతి టీచర్ ఒక్కొక్క నెల రిటైర్డ్ అవుతుండే ప్రమోషన్లు నోచుకోకుండా మనం ఇద్దామన్నా అంటే జూన్ 7వ తారీఖు నాడే ఆ యొక్క జిహెచ్ఎం ప్రమోషన్లకు మెమో ఇప్పించి 8, 9, 10 తేదీలలో ప్రమోషన్లు ఇప్పించడం జరిగింది. ఇలా డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, వొకేషనల్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐ కళాశాలలు, కేజీబీవీలు, ఆల్ గురుకులాసు, అవి రెసిడెన్షియల్ గురుకులాలు,
అన్నింటిపైన కూడా దృష్టి పెట్టి ఎన్ని సమస్యలు ఉన్నాయండి, మామూలుగా లేవు సమస్యలు, వందల కొలది సమస్యలు పేరుకపోయినాయి. మరి ఎమ్మెల్సీలు ఏం చేసిండ్రు, ఎమ్మెల్సీలుగా నిలబెట్టే సంఘాలు ఏం చేసిండ్రు, ఒక్కసారి మీరు విజ్ఞతతో ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ నేను ఎమ్మెల్సీగా ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. మీ అందరూ కూడా నన్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా.